ఫీజు వచ్చేసి $80,000 అండి. మన కరెన్సీలో చెప్పాలంటే 4 సంవత్సరాలకి 3 కోట్లు. ఓకే, హెవీ కాస్ట్. అయితే బ్లైండ్ అడ్మిషన్, మీ కుటుంబ ఆదాయం ఆధారంగా స్కాలర్షిప్ అనేది ఇస్తారనమాట. జనరల్గా యూఎస్ యూనివర్సిటీలు ఏంటంటే వాళ్ళకి అల్యూమినీ నెట్వర్క్ బలంగా ఉండటం వల్ల వాళ్ళకి ఫండ్స్ అనేవి ఉంటాయి. సో అందువల్ల జనరల్ స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీకు మీ యొక్క ఫినాన్షియల్ స్టేటస్ని బట్టి, అదేవిధంగా మీ మెరిట్ని బట్టి. మీరు ఎక్స్ట్రాడినరీ ఉన్నారనుకోండి, మీరు ఐఐటి ముంబై లాంటి దగ్గరికి పోయేసి ఈ యొక్క దాంట్లో ఇంకొక విద్యార్థికి అవకాశం ఇచ్చి ఇటువంటి యూనివర్సిటీలో మీరు కానీ వెళ్ళినట్లయితే చూడండి, నిజంగా ఇఫ్ యు ఆర్ ఏ మెరిటోరియస్ స్టూడెంట్స్, ఇఫ్ యూ వాంట్ టు చెక్ యువర్ సెల్ఫ్ దట్ ఐఎమ్ మెరిటోరియస్, అండ్ ఇఫ్ యూ పేరెంట్ వాంట్ టు చెక్ దట్ మై కిడ్ ఈజ్ రివార్డింగ్ కిడ్ అండ్ హీ ఈజ్ ఏ మెరిటోరియస్ కిడ్ అని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నట్లయితే సో మొత్తం ట్యూషన్ ఫీజు అంటే ₹3 కోట్ల మాఫ్ అయిపోతుంది. అకామిడేషను, ఫుడ్ కూడా ఉచితంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ ఎయిర్ ఫేర్ ఆల్సో యుల్ గెట్ ఫర్ ఇయర్లీ 2 times, సబ్జెక్ట్ టు దట్ యు ఆర్ ఏ ప్రూవెన్ స్పెషల్ కిడ్, దట్ యూ కెన్ డూ మిరకల్స్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ దిస్ సొసైటీ. ఫైనాన్షియల్ ఎయిడ్ పొందడం ఎలా అనేది కానీ తీసుకున్నప్పుడు CSS ప్రొఫైల్ అంటారు. CSS ప్రొఫైల్ అనే ఆన్లైన్ అప్లికేషన్ తప్పనిసరిగా పూర్తి చేయాలి. సో ఈ CSS ప్రొఫైల్లో మీరు నింపబడేటువంటి సమాచారాన్ని బట్టే వెదర్ యు ఆర్ ఎలిజిబుల్స్ ఫర్ స్కాలర్షిప్ ఆర్ నాట్ అనేది కాలేజ్ వాళ్ళు లేకపోతే యూనివర్సిటీ వాళ్ళు డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట.